నందమూరి బాలకృష్ణకి సరైన మాస్ కథ పడితే రికార్డు బ్రేక్ అవుతాయి. మాస్ చిత్రాలతోనే బాలయ్య ఇండస్ట్రీ ఇట్టుకొట్టారు. డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వం తెరకెక్కిన సమరసింహారెడ్డి చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ హిట్ మూవీ. ఇండస్ట్రీ రికార్డుల చిత్రం తిరగరాసింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య రాజస్వం కనబడుతుంది. బాలయ్య చెప్పిన డైలాగులు, ఆయన గెటప్, ఫైట్స్ అభిమానులు పిచ్చెక్కించాయి. కానీ ఓ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ ఈ మూవీలో తనకంటే కూడా మరో నటుడు ప్రాధాన్యం ఎక్కువ ఉందని, ఆయన లేకుంటే ఈ చిత్రం అతిపెద్ద విజయం సాధించేది కాదని బాలయ్య అన్నారు. ఆ నటుడు ఎవరో కాదు, విలన్ గా నటించిన జయప్రకాష్ రెడ్డి. ఆయన నటన అంటే తనకు ఎంతో పిచ్చి బాలయ్య స్వయంగా బయట పెట్టారు. క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్న నా పోర్షన్ సీన్లు కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత జయప్రకాష్ రెడ్డి కుర్చీలో కూర్చుని డైలాగులు చెప్పే సీన్లు షూట్ చేయాలి. బాబు మీ షూటింగ్ పూర్తయింది, ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. నేను వెళ్ళను, నేను చేసిన ఫైట్స్ కాదు, జయప్రకాష్ రెడ్డి చెప్పే డైలాగులు అసలైన క్లైమాక్స్. ఆయన నటన చూసి ఇంటికి వెళ్తాను అని చెప్పినట్లు బాలయ్య తెలిపారు. పగ అంటూ జయప్రకాష్ రెడ్డి ఎంతో అద్భుతంగా ఆ సన్నివేశంలో నటించినట్లు బాలయ్య ప్రశంసలు కురిపించారు. ఆ సీన్ పండకపోతే క్లైమాక్స్ అంత గొప్పగా ఉండేది కాదు అని బాలయ్య అన్నారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.